5 skills you people need to focus on digital marketing. ఇది ఒక సముద్రం లాంటిది. ఈ సముద్రంలో ఏంటంటే చాలా కంటెంట్ ఉంది, చాలా కాన్సెప్ట్స్ ఉన్నాయి. వేటిపైన ఫోకస్ చేయాలి? Hi, hello, welcome to the Digital Chandu Solutions, one-stop solution for digital marketing training and digital marketing services. So, ఈ రోజు మనం తెలుసుకోబోతున్న టాపిక్ ఏంటి అంటే టాప్ 5 స్కిల్స్ యూ పీపుల్ నీడ్ టు ఫోకస్ ఆన్ డిజిటల్ మార్కెటింగ్. డిజిటల్ మార్కెటింగ్ లో 5 స్కిల్స్ పైన మీరు ఏదైతే ఉన్నాయో వాటిపైన ఏమి ఫోకస్ చేయాలి. సో చూసుకున్నట్టయితే డిజిటల్ మార్కెటింగ్ చాలా మాడ్యూల్స్ ఉన్నాయి. ఇట్ ఈస్ ఏ వన్ వాస్ట్ సబ్జెక్ట్. ఓకే, ఇది ఒక సముద్రం లాంటిది. ఈ సముద్రంలో ఏంటంటే చాలా కంటెంట్ ఉంది, చాలా కాన్సెప్ట్స్ ఉన్నాయి. వేటిపైన ఫోకస్ చేయాలి? చాలా పీపుల్కి ఏంటంటే సార్ ఇది నేర్చుకోవాలా, అది నేర్చుకోవాలా, ఏది నేర్చుకోవాలి, ఇది నేర్చుకొని సగంలో ఏంటంటే ఆపేసి మళ్ళీ వేరే దానిపైన ఫోకస్ చేసి ఇలా ఒక రైట్ గైడెన్స్ అనేది లేకపోవడం వల్ల మీరు స్ట్రగుల్ అయితే అవుతున్నారు. కాబట్టి ఏంటంటే ఈ వీడియోని మీ ముందుకైతే తీసుకొని వచ్చా. స్కిప్ చేయకుండా ఏంటంటే చూసేయండి. దానికన్నా ముందు ఒక లైక్ అండ్ కామెంట్ అయితే వేసేసుకోండి. సో ఇలాంటి యూజ్ఫుల్ కంటెంట్ మీ ముందుకు తీసుకొని వస్తా. సో ఎంటర్టైన్మెంట్తో పాటు ఎడ్యుకేషన్ కూడా కావాలి. ఎంటర్టైన్మెంట్ అంటే మీకు ఆసమ్గా మెస్మరైజింగ్ అనిపిస్తుంది, లైక్ కొడతారు. సో ఇక్కడ మెస్మరైజింగ్ ఏమనిపిస్తుంది, చదువుకునేప్పుడు బోరింగ్ అని అనిపిస్తుంది. కాబట్టి సో లైక్ అండ్ కామెంట్ అయితే చేయండి. అప్పుడే ఈ వీడియో ఏంటంటే మరిన్ని పీపుల్కి రీచ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. అప్పుడే ఏంటంటే నేను మరిన్ని యూజ్ఫుల్వి మీ ముందుకు తీసుకురావడానికి కూడా ఛాన్సెస్ అయితే ఉంటుంది. ఓకే, సో లెట్స్ జంప్ ఇన్. సో ఇక్కడ చూసుకున్నట్టయితే డిజిటల్ మార్కెటింగ్ మనకి చాలా మాడ్యూల్స్ ఉన్నాయి. అందులో మనం ఏంటంటే వన్ ఆఫ్టర్ వన్ ఏ వాటిపైన ఫోకస్ చేయాలి అయితే చూడండి. ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటంటే SEO, సెకండ్ వన్ వచ్చేసి ఏంటంటే యాడ్స్ ప్లాట్ఫామ్. ఓకే, సో అడ్వర్టైజ్మెంట్ ప్లాట్ఫామ్స్ పైన ఏదైనా ఒక దానిపైన ఫోకస్ అయితే చేయండి. అండ్ అవి ఏంటి అని కూడా నేను చెప్తాను, మిస్ అవ్వకండి. థర్డ్ వన్ వచ్చేసి ఏంటంటే కంటెంట్ మార్కెటింగ్. ఫోర్త్ వన్ వచ్చేసి ఆటోమేషన్స్. ఫిఫ్త్ వన్ వచ్చేసి ఏంటంటే AI టూల్స్. ఓకే, సో ఈ 5 వాటిపైన ఏంటంటే ప్రెసెంట్ అయితే ఫోకస్ అయితే చేయండి. 5 అనేసి ఎందుకు నేను ఏంటంటే ఎస్పెషల్లీ చెప్తున్నాను అనేది కూడా క్లారిటీ అయితే ఇస్తాను. ఒకసారి అయితే చెక్ చేసేయండి. ఫస్ట్ వన్ చూసుకుంటే SEO అండి. సో SEO అనేది ఓకే మనకేంటంటే ఫ్రీగా కస్టమర్స్ని తీసుకురావడానికి హెల్ప్ అయితే అవుతుంది. కాబట్టి నేను ఇది ఫస్ట్ అయితే మీకు రికమెండ్ చేసిన. ఎందుకు అంటే ఈ డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకున్నాక ఫస్ట్ ఒకే ఒకటి గుర్తుపెట్టుకోవాలి. మీరేంటంటే ఒకటి డిజిటల్ మార్కెటింగ్ యూజ్ చేసి జాబ్ అన్నా చెయ్యాలి, లేదు అనుకుంటే ఇదే డిజిటల్ మార్కెటింగ్ ఉపయోగించుకొని మీరు ఫ్రీలాన్సింగ్ కూడా చేయొచ్చు. ఫ్రీలాన్సింగ్ చేసేటప్పుడు ఏం చేస్తారు? బిజినెస్ ఆఫ్ పీపుల్కి సర్వీసెస్ అనేది ఇస్తారు. చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, సర్వీసెస్ ఇస్తారు. ఈ సర్వీసెస్ అనేది ఈ బిజినెస్ ఆఫ్ పీపుల్ తీసుకునేటప్పుడు ఓకే, ఎవరైతే ఈ బిజినెస్ ఆఫ్ పీపుల్ ఉన్నారో వీళ్ళు తీసుకునేటప్పుడు వాళ్ళు ఫ్రీగా కస్టమర్స్ని ఎలా తెప్పించుకోవాలనే థాట్లో కూడా అయితే ఉంటారు. అలాంటప్పుడు మీరు ఈ పర్టికులర్ SEO అనే దాన్ని వాళ్ళకి రికమెండ్ అయితే చేయొచ్చు. ఇక్కడ జాబ్ అయినా కూడా ఎవరి దగ్గర చేస్తారు? మీరు బిజినెస్ ఆఫ్ పీపుల్ దగ్గరే చేస్తారు. కాబట్టి మీరు ఒక జాబ్ తెచ్చుకోవాలి అన్నా, ఫ్రీలాన్సింగ్ చేయాలి అన్నా, లేదు అనుకుంటే మీ బిజినెస్ని మీరే గ్రో చేసుకోవాలి అన్న డిజిటల్ మార్కెటింగ్ ఉపయోగించి ఈ 5 కూడా మీకు అయితే హెల్ప్ అయితే అవుతాయి. సో ఇప్పుడు SEO అనే దాన్ని కంప్లీట్గా ఏంటంటే ఫుల్ కోర్స్ 40 వీడియోస్తో ఓకే 40 hours ఆఫ్ ప్లస్ కంటెంట్తో ఏంటంటే మీకు ఫ్రీగా ప్రొవైడ్ అయితే చేస్తున్నా. అది మీకు డిస్క్రిప్షన్లో అయితే ప్లేలిస్ట్ అయితే ఉంది. ఒక్కసారి దాన్ని క్లిక్ చేసి స్టెప్ బై స్టెప్ అయితే చూడడానికి ప్రయత్నించండి. సో మనకి ఎంటర్టైన్మెంట్ ఎంత ముఖ్యమో అలానే ఎడ్యుకేషన్ దానికన్నా మించి అయితే ముఖ్యం. కాబట్టి ఏంటంటే కొద్ది టైం అన్నా మన లైఫ్ని చేంజ్ చేసుకోవడానికి ఉపయోగించండి. ప్లేలిస్ట్ ఏంటంటే బాటంలో ఉంది, ఫ్రీగా నేర్చుకోండి. ఓకే, సో నెక్స్ట్ ఏంటంటే అడ్వర్టైజ్మెంట్ ప్లాట్ఫామ్. ఇప్పుడు ఏంటంటే ఫ్రీ అన్నప్పుడు డెఫినెట్లీ ఇట్ ఈస్ గోయింగ్ టు టేక్ టైమ్ గైస్. ఓకే, ఇట్ టుక్ టైం. ఎందుకు అంటే ఫ్రీ అన్నప్పుడు మనం ఏంటంటే గుడి దగ్గర ఉండే భోజనాలే వదలం. అలాంటిది ఏంటంటే ఫ్రీగా కస్టమర్స్ వస్తారు అన్నప్పుడు బిజినెస్ పీపుల్ వదులుతారా? వదలరు. ఓకే, గూగుల్ నుంచి ఫ్రీగా కస్టమర్స్ తెప్పించుకోవచ్చు, ఫేస్బుక్ నుంచి, ఇన్స్టాగ్రామ్ నుంచి, అన్నిటి నుంచి ఫ్రీగా కస్టమర్స్ తెప్పించుకోవచ్చు. ఫ్రీ అన్నప్పుడు ఏంటంటే డెఫినెట్లీ ఇట్ ఈస్ గోయింగ్ టు టేక్ ది టైం. సో అప్పుడు బిజినెస్ ఆఫ్ పీపుల్ కి టైం పట్టింది అనుకో కస్టమర్స్ తెప్పించుకోవడానికి, వెంటనే ఏంటంటే వాళ్ళు బిజినెస్ తెప్పించుకోలేని సిచ్యువేషన్ లో ఉన్నప్పుడు మీతో కంటిన్యూ అవ్వరు. కాబట్టి మీకు యాడ్స్ ప్లాట్ఫామ్ ఎక్కడ చూసుకున్నట్టయితే మళ్ళీ మీకు గూగుల్ యాడ్స్ అనేసి అయితే వస్తుంది, FB యాడ్స్ అనేసి వస్తుంది, ఇన్స్టా యాడ్స్ అయితే వస్తుంది. ఓకే, సో ఇవన్నీ కూడా ఉంటాయి. యూట్యూబ్ అడ్వర్టైజ్మెంట్ కావచ్చు. సో ఇవన్నీ ఉంటాయి. సో ఈ 4 ప్లాట్ఫామ్స్ పైన ఏంటంటే మీరు ఫోకస్ అయితే చేయండి. నెక్స్ట్ ఇవేం చేస్తాయి? మీకు క్విక్ కస్టమర్స్ని తీసుకుని ఇచ్చే దాంట్లో హెల్ప్ చేస్తాయి. మీరు కూడా ఏంటంటే డిజిటల్ మార్కెటింగ్ తెలుగులో నేర్చుకోవాలనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేసి ఫ్రీడమ్ అని అయితే పొందండి.
బిజినెస్ ఆఫ్ పీపుల్కి మీరు వర్క్ చేసేటప్పుడు వాళ్ళ కస్టమర్స్ని మీరు తీసుకురాగలిగితే, వాళ్ళ ప్రాబ్లమ్కి మీరు సొల్యూషన్ అనేది ఇవ్వగలిగితే 100% ఏంటంటే మీరు హ్యాపీ ఉంటారు, బిజినెస్ పర్సన్ హ్యాపీ ఉంటాడు, కస్టమర్కి కావాల్సింది కస్టమర్కి వస్తుంది కాబట్టి సో తను కూడా హ్యాపీ ఉంటాడు. ఇఫ్ ఎవ్రీ పీపుల్ ఆర్ హ్యాపీ దెన్ విల్ గో ఇన్ ఏ స్మూత్ వే. ఓకే, సో నెక్స్ట్ మీరు ఫోకస్ చేయాల్సింది ఈ 4 పర్టికులర్ స్కిల్స్ పైన. ఓకే, ఇది అన్నీ కూడా యాడ్స్ ప్లాట్ఫామ్లో అయితే ఉంటాయి. సో ఇప్పుడు ఇవి ఎక్కడ తెలుసుకోవాలి? సో వాటి రిలేటెడ్ ఏవైతే వీడియోస్ ఉన్నాయో వాటిని కూడా నేను ఏంటంటే డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. సో ఒక్కసారి ఏంటంటే దాన్ని క్లిక్ చేసి ఆ వీడియోస్ని అయితే చూసే ప్రయత్నం అయితే చేయండి. అవి కూడా ఏంటంటే మీకు ఒక 10 వీడియోస్ వరకు ఉంటాయి, ఒకసారి అయితే చూడండి. సో మీకు ఒక క్లియర్ నాలెడ్జ్ అయితే రావడం అయితే జరుగుతుంది. సో నెక్స్ట్ ఏంటంటే కంటెంట్ మార్కెటింగ్. ఏ బిజినెస్ తీసుకున్నా బిజినెస్కి కంటెంట్ అనేది కావాలి. కంటెంట్లో చూసుకున్నట్టయితే ఫస్ట్ వన్ వచ్చేసి టెక్స్ట్, ఇమేజెస్ కావచ్చు, వీడియోస్ అనేది కావచ్చు, వీటన్నిటిని కంటెంట్ అనే అంటాం. ఓకే, కాకపోతే డిఫరెంట్ ఫార్మాట్స్. ఇప్పుడు టెక్స్ట్ రాయాలి ఏంటనే కంటెంట్ రాసేది రాదు, ఇంగ్లీష్ రాసేది రాదు అనే థాట్స్ అయితే ఉంటాయి. సో ఇమేజెస్ క్రియేట్ చేయాలి అంటే మళ్ళీ డిజైనర్ ఏమో, ఓకే డిజైనింగ్ కోర్స్ నేర్చుకోవాలేమో అనుకుంటారు. వీడియోస్ అన్నప్పుడు ఓకే ఎడిటర్ అవ్వాలేమో, ఎడిటర్ రిలేటెడ్ కోర్స్ నేర్చుకోవాలేమో అనుకుంటారు. ఇవన్నీ కూడా ఏంటంటే 2020 థర్డ్ ఎండ్ వరకు అండి. 2024లో మన లైఫ్ లోకి ఏఐ టూల్స్ అనేది రావడం జరిగింది. ఆ ఏఐ టూల్స్ గురించి మీరు మరింత ఎక్కువ తెలుసుకోగలిగితే, సో ఒక డిజైనర్ అవసరంలా, ఒక ఎడిటర్ అవసరంలా, ఒక పర్టికులర్ కంటెంట్ రైటర్ అవసరంలా, కంటెంట్ క్రియేటర్ అవసరం, ఎవరో అవసరం లేదు. ఈ ఏఐ టూల్స్ ని మనం యూటిలైజ్ చేసుకొని ఏంటంటే మన కంటెంట్ ని మనం క్రియేట్ చేయొచ్చు. లేదు అంటే బిజినెస్ ఆఫ్ పీపుల్ కి లెవెల్ ఆఫ్ కంటెంట్ ని మనం క్రియేట్ చేసి ఇవ్వగలగచ్చు. ఇక్కడ కూడా మనం ఏంటంటే సెటిల్ అయితే అవ్వచ్చు. అండ్ నెక్స్ట్ వన్ చూసుకుంటే ఆటోమిషన్స్ అండి. సో ఈ ఆటోమిషన్స్ అన్నప్పుడు ఇక్కడ ఒక్క థింగ్ అర్థం చేసుకోండి, ఒక పర్సన్ అన్నప్పుడు 8 గంటలు మాత్రమే పని చేయగలుగుతాడు. దానికన్నా ఎక్కువ ఏంటంటే పని చెయ్యాలి అనుకున్న చేయడు. ఎందుకు అంటే వాళ్ళు ఇచ్చే శాలరీ అంతే కాబట్టి అంతే పని చేస్తారు. కాబట్టి ఏంటంటే సో ఈ ఆటోమిషన్ రిలేటెడ్ థింగ్స్ మీరు నేర్చుకోవడం వల్ల మీరు 8 గంటలు పని చేసే దాని బదులు 24 అవర్స్ ఏంటంటే ఈ రోబోట్స్ ఏంటంటే పని చేసేలాగా చేయొచ్చు వన్స్ యూ పీపుల్ లర్న్. సో ఇప్పుడు ఏ కైండ్ ఆఫ్ థింగ్స్ అంటే ఇప్పుడు మీరు డిజిటల్ మార్కెటింగ్ లో సోషల్ మీడియా మేనేజ్మెంట్ అనుకో, ఒక పోస్ట్ చేయాలి అన్నప్పుడు ఫేస్బుక్ లో ఒకసారి, ఇన్స్టాగ్రామ్ లో ఒకసారి, యూట్యూబ్ లో ఒకసారి ఇలా చేసుకుంటూ కూర్చుంటారు. ఇట్ ఈస్ గోయింగ్ టు టేక్ టూ మచ్ ఆఫ్ టైం, రైట్? సో ఇక్కడ మనం ఏంటంటే ఒక దాంట్లో పోస్ట్ చేస్తే ఆటోమేటిక్ గా అన్నిట్లో పోస్ట్ అయిపోయేలాగా చేయొచ్చు. సో ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో ఒక పోస్ట్ చేశారు, దానికి ఏంటంటే ఒక కామెంట్ వచ్చింది, కామెంట్ కి రిప్లై అనేది మాన్యువల్ గా చేసుకుంటూ కూర్చుంటారు. సో దాన్ని ఆటోమేటిక్ గా రిప్లై వెళ్ళిపోయేలాగా సెటప్స్ చేయొచ్చు. ఆ రిప్లై వెళ్ళిపోయిన పర్సన్కి ఏంటంటే డైరెక్ట్ మెసేజ్ అనేది ఏంటంటే మీరు సమ్ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్తో ప్రొవైడ్ అయితే చేయొచ్చు. అది కూడా ఆటోమేషన్తో, మాన్యువల్గా కాదు. సో ఇలా ఏంటి అంటే 24/7 ఓకే 7 days 365 days కూడా ఈ ఆటోమేషన్స్ మీకోసం పనిచేస్తాయి. వన్స్ మీరు ఇది నేర్చుకుంటే ఒక్కసారి సెటప్ చేస్తే చాలు, ఇవి మీకోసం ఏంటంటే ప్రతిరోజు పనిచేస్తూ ఉంటాయి. సో మీరేంటంటే క్లయింట్ దగ్గర నుంచి ఏంటంటే సమ్ చార్జెస్ అయితే చేయొచ్చు. సో ఇలా మనం చూసుకుంటే 2024లో ఈ 5 ఏవైతే స్కిల్స్ ఉన్నాయో ఈ స్క్రీన్ పైన కనిపించేటివి, వీటిపైన మీరు ఫోకస్ చేయగలిగితే 100% 2025 ఏంటంటే ఇట్ ఈస్ యువర్ డేస్. ఓకే, ఇట్ ఈస్ యువర్ ఇయర్. కాబట్టి ఏంటంటే సో కంటెంట్ పైన ఫోకస్ చేయండి. దీనికి కావాల్సిన ఏవైతే వీడియోస్ ఉన్నాయో అవన్నీ కూడా ఏంటంటే డిస్క్రిప్షన్ లో మీకు ఫ్రీగానే ప్రొవైడ్ అయితే చేయడం జరిగింది. సో ఇప్పుడు ఏంటంటే ఆ పర్టికులర్ ఫ్రీ వీడియోస్ లో ఆల్మోస్ట్ ఏంటంటే ఒక 30 వీడియోస్ 40 వీడియోస్ అయితే ఉండొచ్చు. ఓకే, అవన్నీ అయితే చూడడానికి అయితే ప్రయత్నించండి. లేదు ఇంకా అడ్వాన్స్ లెవెల్లో ఏంటంటే నేను నేర్చుకోవాలి అనుకుంటున్నాను, నా లైఫ్ పైన ఏంటంటే నాకు సీరియస్నెస్ వచ్చింది అంటే దెన్ మనం ఏంటంటే 60 days రియల్ టైమ్ డిజిటల్ మార్కెటింగ్ ప్రోగ్రామ్ అయితే ఆఫర్ అయితే చేస్తున్నాం. అది కూడా ఏంటంటే నేనే అయితే లైవ్ లో అయితే టీచ్ అయితే మీకోసం అయితే చేస్తున్నా. ప్రతి రోజు కూడా 1 hour ఆఫ్ టైం, నా వాల్యుబుల్ టైం ఇచ్చేసి మీరు దానికి జాయిన్ అయ్యేసి నాతో పాటు 60 days ట్రావెల్ చేస్తూ నేర్చుకోవాలి అనుకుంటే పైన కనిపిస్తున్న నెంబర్స్కి అయితే కాల్ అయితే చేయండి. చేసి మీ డెమోని బుక్ చేసుకోండి ఫస్ట్ ఫ్రీగానే. అది ఓకే అనుకుంటే దెన్ మీరు వచ్చేసి 60 days ప్రోగ్రామ్ లో జాయిన్ అయితే అవ్వచ్చు. అలానే మేము పెడుతున్న ఎఫర్ట్స్ అన్ని కూడా మీకు ఏంటంటే హెల్ప్ఫుల్ అవుతూ ఉంటే దెన్ మస్ట్ అండ్ షుడ్ గా లైక్ చేయండి. ఇట్ ఈస్ ద వన్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ వన్. చాలా పీపుల్ నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. మనకి ఎడ్యుకేషన్ ఎంతైనా అవసరం. లైక్ చేసి కామెంట్ సెక్షన్ లో కామెంట్ అయితే చేయండి. నెక్స్ట్ ఏ కైండ్ ఆఫ్ వీడియోస్ కావాలి, అలానే ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేసి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్టయితే బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్. మీరు కూడా ఏంటంటే డిజిటల్ మార్కెటింగ్ తెలుగులో నేర్చుకోవాలనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేసి ఫ్రీడమ్ అయితే పొందండి.